చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న వాళ్ళు కూడా వందనాలు చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెల స్త్రీల కూడిక ఏర్పాటు చేయాలి. వాస్తవానికి వర్షాలు కొంచెం అనుకూలత లేని కాబట్టి ఆలస్యమైంది. మళ్ళీ ఈ నెల దాటితే సెప్టెంబర్ నెల అంతా కూడా సంఘక్షేమాభివృద్ధి కూడికలు ఉంటాయి కనుక మళ్ళా దేవుని ఎదుట ఒడంబడిక ఉంది కనుక ఆ ఒడంబడిక ప్రకారంగా ప్రతి కూడికను నేను కొనసాగించాలి, నిర్వర్తించాలి కనుక నా ధర్మం. ఈ నెల ఈ స్త్రీల కూడి కొరకు ప్రార్థించినప్పుడు నాకు దొరికిన ఒక అవకాశం ఏంటంటే వచ్చే శుక్రవారం వాస్తవం సహవాస కూడిక జరుగుద్ది. దాంట్లో ఆల్మోస్ట్ వచ్చేది ఎక్కువ స్త్రీలే, 2-3 పురుషులు వచ్చేది. సరే ఆ శుక్రవారం వాడుకుందాం అనే ఆలోచనతో 29వ తారీఖు రాత్రి స్త్రీల కూడిక ఉంది. దాంట్లో వాక్యం అందిస్తే మన మధ్యలోకి వస్తున్న దైవ సేవకురాలు, అనుభవం కలిగిన సేవకురాలు, చక్కగా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న ఘనమైన పాత్ర, వివాహం చేసుకోకుండా నాజీరుకి అప్పగించబడి దేవుని పనిలో కొనసాగుతున్న తల్లిగారు జ్యోతి గారు మన మధ్యకు వస్తారు కనుక చక్కగా స్త్రీలందరూ కూడా సమకూర్చబడండి. శుక్రవారం సహవాస కూటం అని ఆదమరి చూడకండి. పగలు ఉపవాస కూటం జరుగుద్ది, సాయంత్రం స్త్రీల గుడికి జరుగుద్ది. సరే అరకొర పురుషులు వచ్చి హాజరైన తప్పేమీ లేదు. దేవుని వాక్యం ఉండడంలో ఇబ్బంది ఏముంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారం రాత్రి, వచ్చే ఆదివారం రాత్రి 31వ తారీఖు రాత్రి నెల కూడిక ఉంటుంది. తర్వాత సోమవారం 1వ తారీఖు మొదలుకొని సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ప్రతిరోజు రాత్రి 7:15 నుంచి 9:15 వరకు ప్రార్థన జరుగుద్ది. రోజు సమకూడలు కనుక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అదనంగా నేను తీసుకోను. ఎందుకంటే ప్రతిరోజు మనం సమకూర్చబడాలి. పనుల కాలం మీరు రోజు పనులు ముగించుకొని మరలా దేవుని సంధికి అగపడాలి కనుక ఆదివారం ఒక పూట వచ్చే వాళ్ళు కష్టమే. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళకి అసలు కష్టమే కాదు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డారు కనుక. ఇక ఆదివారం వచ్చే వాళ్ళకి అమ్మో రోజు ప్రార్థనలు, అమ్మో రోజు తినడం అనొచ్చుగా, అనం రోజు తింటాం కానీ రోజు ప్రార్థన అయితే చచ్చిపోతాం. అటువంటి పనికి మాలిన ధోరణులు కనపరచకండి. మీ క్షేమం కొరకు చెబుతున్నాను. దేవుని సన్నిధిలో అగపడడం ఆశీర్వాదం. ఏ విధము చేతనైనా శక్తి వంచన లేకుండా నా పని నేను జరిగించాలి గనక నా ధర్మం. తర్వాత నువ్వు దేవునికి ఫలవంతమైన బిడ్డగా మారితే నిత్యరాజ్యంలో నువ్వు ఉంటావు. దానికి ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు కనుక దేవుని సముఖంలో అగపడడానికి ఇష్టపడండి. ఇక వచ్చే నెల అంతా ప్రార్థనలు ఉంటాయి. చక్కగా దేవుని సలు అగపడదాం, దేవుని సలు ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం మనకు ఉండునుగాక. ఆమెన్.